సరే కాళేశ్వరం మీద కవిత ఏమన్నానంటే, హరీష్ రావుని, కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ఇరికించారు గదా! అందులో అవకతవకలు జరిగాయి, అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ సింగరేణి మీద అలాగే అన్యాయం జరిగింది అని ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ కవిత అనడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఏమో బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్‌ను బీజేపీ ఆహ్, దొంగ పార్టీలని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. దీనిపైన మీరేం రెస్పాన్స్ ఇస్తారు? కవిత ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. కేసీఆర్ ప్రొడక్ట్స్ కాబట్టి కేసీఆర్ నుంచి వచ్చిన అందరూ కూడా ఇంటెలిజెంట్. హరీష్ రావు, కేటీఆర్ బాగా మాట్లాడడం గలరని ఎప్పటి నుంచో చెప్తాను అన్నిట్లోనూ. పాయింట్ పక్కన పెట్టి వీళ్ళు చాలా బాగా మాట్లాడగలరు. వాళ్ళకి ఆ విద్య వచ్చింది. ఇప్పుడు అందరూ ఎలా ట్రోల్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మొన్న సెపరేట్ అయిపోవడం, ఆ అమ్మాయిని పార్టీ నుంచి ఊష్ చేయడం ఇవన్నీ కలిసి ఇదొక ప్లాన్ అదే అంటారు. ఇది ఎవరి ప్లానో కాదు మళ్ళా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ ప్లానే అని కొంతమంది అంటున్నారు. ఇక ఆ అమ్మాయి ఏదో విధంగా పాపులర్ అవ్వాలి. లిక్కర్ కేస్ తర్వాత. ఇప్పుడు వీళ్ళ యొక్క పుట్టు పూర్వత్వాలు ఎవరు తీస్తారు? పార్టీ వైపు చూస్తే కాంగ్రెస్ తీయాలి. ఏది తీస్తారు? ఒక మాసిపోయిన మోటార్ సైకిల్, ఒక చిన్న చిన్న ఇల్లు ఉండేవాళ్ళకి ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చినాయని కేసీఆర్ ఓన్ కజినే ఆవిడ అంటుంది. ఆవిడ పేరు ఏదో ఉంటది. రమ్య. రమ్య బాగా మాట్లాడతారు ఆవిడ కూడాను. ఆవిడ చెప్తుంది. ఆ పెళ్ళికి డబ్బులు లేకపోతే ఈవిడే ఇచ్చిద్దట కొంత. పెళ్లి చేయడానికి కూడా డబ్బులు స్తోమత లేకపోతే. ఇదే కవిత పెళ్ళికి. కజిను. ఎందుకు చెప్పింది? వీళ్ళ పైకి రావడంతోటి స్వార్థపరులైపోయి వాళ్ళకేం చూడలేదు ఆళ్ళు. ప్లస్ ఆవిడ కాంగ్రెస్. స్ట్రాంగెస్ట్ కాంగ్రెస్ పర్సన్. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇవి నేను నోటీస్ చేస్తున్నవి అవన్నీని. ఎవరెవరు చేస్తున్నారు? ఎవరెవరు సపోర్ట్ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి మేబీ ఇతను పెట్టుకుని, ఈవిడ పెట్టుకునే మీటింగులకి ఓకే చెప్పొచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి తిట్టింది. రేవంత్ రెడ్డి ఆ అమ్మాయిని తిట్టాడు. ఇయన్నీ మామూలే కదా! ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కవితకి అంత లేదమ్మా సిస్టర్ ఆయన అన్నాడు. అలా కాదు బ్రదర్ అని ఈ అమ్మాయి అది ఇయన్నీ జరిగినియి. సో, ఇవి పాస్ట్ ఉండదు. పాస్ట్‌లో ఈళ్ళకి తినటానికి తిండి లేనట్టు లెవెల్‌లో ఆ రమ్య అన్న ఆవిడ చాలామంది చెప్తున్నారు. హ్మ్. ఎందుకు ఈవిడ ఇజ్జత్ తీసేయడానికి. ఈవిడ యొక్క పరువు తీసేయడానికి. సోషల్ మీడియాలో పరువు పోవటాలు ఉండవు. పెరుగుతూనే ఉంటది. మంచి చెప్పినా, చెడు చెప్పినా ఎవడో ఒకడి గురించి చెప్తున్నాడు. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ నా కాన్సెప్ట్ అది. ఆడు పాపులర్ అవుతూ ఉంటాడు. నువ్వు చెప్పడం మానేయాలి అంతే. నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను. మీరు అపోజిషన్ లీడర్ గురించి కరణ్ జోహర్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి పేరు 19 సార్లు చెప్పాను. ముందు కోపం వచ్చింది నా మీద. "ఈ ఇంటర్వ్యూ చూసావా?" అన్నాడు ఆయన. నేను ఆయనకి చేసేవాడిని ఇప్పుడు. అప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ పిలిచాడు. "నువ్వు చెప్తుంది కరెక్ట్" అని. నెవర్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ యువర్ అపోజిషన్ లీడర్. ఇప్పుడు నేను కూడా మా ఊర్లో ఒకడు ఆడి పేరు కూడా ఊరు తెలియదు. ఆడి గురించి మాట్లాడాను. ఎందుకంటే జనాలకు తెలియాలి కాబట్టి. ఇంక నాకు వేరే నాకు వేరే గతి లేదు నాకు. వాడి గురించి మాట్లాడి తీరాలి. అనుకోకుండా వాడికి పేరు వచ్చేస్తుంది అనుకుంటే అయినా కూడా మాట్లాడాలి. అర్థమైందా మీకు? అలాగ ఒక్కొక్క సందర్భంలో పెట్టొచ్చు కానీ అస్తమానం అదే పనిగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఎక్కడ ఎవరు పాపులర్ అయ్యారు? చంద్రబాబు నాయుడు పాపులర్ అయ్యారు. నువ్వు మాటకు ముందు చంద్రబాబు నాయుడు, మాట తర్వాత చంద్రబాబు నాయుడు అంటే హి హాస్ బికమ్ ఆయన అపోజిషన్‌లో ఉన్నాడు అప్పటికి. అదే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇతని కర్మ అది. చంద్రబాబు నాయుడు కర్మ. ఆ విధంగా కవిత గురించి బ్యాడ్ మాట్లాడా మళ్ళా కవిత గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లెక్క దందాలు ఎవరు లేరు? లెక్కలు అందరూ ఉన్నారు. ఈళ్ళు బయట పడేటట్టుగా బీజేపీ చేసింది. కేసీఆర్‌ని నొక్కేయడానికి. కూతురిది కాదు అనుకోలేడు కదా! ఇప్పుడు ఏదో అలాగ అంటున్నారు కానీ ఈ డ్రామాలోని ఇది డ్రామా ఇది. ఇప్పుడు జరుగుతున్న డ్రామా. పొలిటికల్ డ్రామా. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే అంత సీన్ లేదు ఆళ్ళకి. సీట్లు పోయినాయి కాబట్టి. అయినా ఈ అమ్మాయి బయటికి రావడం, ఈ లెటర్ లీక్ చేయడం. లెటర్ ఎవరు లీక్ చేశాడు? హరీష్ రావు మీద కత్తి కట్టడం. హరీష్ రావు మీద కత్తి కట్టడం అనేది కేటీఆర్ కూడా ప్లానే. మన కేసీఆర్ కూడా ప్లానే. మేబీ ఈ వయసులో కేసీఆర్ గారికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గాడ్ ఫాదర్ కింద లెక్క. ఆయన పీరియడ్‌లో తెలంగాణ సాధించుకున్నాడు, ఏవి దాచుకున్నాడు. ఆయన కూడా మాట మీద నిలబడలేదు. ఒక దళితుడిని చీఫ్ మినిస్టర్ చేస్తానని చేయలేదు. ఒకసారి సరే సెకండ్ టైమ్ కూడా చేయలేదు. ఆయన హెడ్‌గా ఉండి కూడా చేయొచ్చు. ఒక దళితుడికి చేయలేదు. దాని తర్వాత మొత్తం పతనం అయిపోయింది. ఇప్పుడు అన్నీ బయటకి తీసుకొస్తారు. కాళేశ్వరం ఒకటి దొరికింది పాయింట్. బీటలు ఇచ్చేసినాయి. సర్ ఆర్థర్ కాటన్ మా ఊర్లో ధవళేశ్వరంలో కట్టింది మోర్ దెన్ 100 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరదు. దాంతో కంపేర్ చేస్తే సిగ్గు లేదు వీళ్ళకి ఎవరికైనాను. ఎవరు కట్టినాను, ఆ ఇంజినీర్ కట్టినా, కాంట్రాక్టర్లు కట్టినా అన్నిటికీ కేసీఆర్ ఏదో ఇచ్చుంటాడు. కిక్ బ్యాక్స్ ఏమైనా తీసుకుని కేటీఆర్ ఇచ్చుంటాడు. వాళ్ళ తర్వాత ఎన్నిటికి ఇన్ఛార్జ్ ఎవరు ఆ మినిస్టర్ హరీష్ రావు. ఆయన ఇచ్చుంటాడు. హరీష్ రావు చాలా సంపాదించుకున్న విషయం వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నాకు తెలుసు. నేను లాస్ట్ టైం ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఒక విల్లాలో ఉండేవాడిని. నా పక్క విల్లా అయిందే. ఇక్కడ వసంత వ్యాలీ అని. గూగుల్ ఆఫీస్ ఎదురుగుండా. తర్వాత ఇక్కడికి వచ్చేసాను.
బట్ ఇంప్రెషన్ ఈ గివ్స్ ఒక ఎడ్యుకేటెడ్గా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో అతనికి తిరుగులేదు. బాగా మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడతారు. మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఎక్కడ కూడా బయటికి ఎంత సంపాదించారు ఈ మధ్య అవి కూడా బయట పెట్టేశారు. హరీష్ రావు ఫామ్ హౌస్ ఇలా ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఇలా ఉంటుంది. ఆ కేటీఆర్ హీరోయిన్స్ ఎక్కడున్నాడో ఇలా ఉంటుంది. ఇవన్నీ పెట్టేశారు. సోషల్ మీడియా కదా అది ఇప్పుడు. అని అంత మాత్రాన వాళ్ళ పేరు పూర్తిగా పోయిందని కదా మళ్ళీ మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ ఎయిస్ పేపర్. మళ్ళీ కేటీఆర్ పైకి వచ్చేయచ్చు. ఒక పక్కన అతని యొక్క ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఆయన బ్రహ్మాండంగా పార్టీలో చేరి వాళ్ళని పైకి తీసుకొచ్చి కాంగ్రెస్కి ఒక తలెత్తుకునేట్టు చేశాడు. అతను రేపొద్దున బీజేపీలోకి జంప్ చేయడం నమ్మకం ఏంటంటే అయితే పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఇదే. దే విల్ సీ ఓన్లీ దేర్ అప్కమింగ్ ఇది. వాళ్ళ యొక్క ఇదే చూసుకుంటారు. అంచేత ఇప్పుడు ఇప్పుడు కవితకి సపోర్ట్ చేసి ఎలా చేస్తాడు? మీటింగ్లు పెట్టుకుంటే మీటింగ్లకి ఇస్తాడు. నువ్వు కావాలి మీ నాన్న ఎలా అండ కదా. ఐ డోంట్ థింక్ సో. అటువంటి ఎందుకంటాడు? పార్టీ వైజ్ పడదు. బీఆర్ఎస్ ఇస్ నథింగ్ బట్ బీజేపీ. వాళ్ళు అలా కార్నర్ చేశాడు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జైలు నుంచి బయటకు రావాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి మొత్తాన్ని పత్రం చేశారు. కేసీఆర్, బీజేపీ, జగన్ కలిసి చంద్రబాబు నాయుడు పెట్టారు. అదే పెద్ద బ్లండర్ వీళ్ళు చేసింది. ఆయన సీఎం అయిపోయాడు. నేను అప్పుడు అనుకున్నాను అరెస్ట్ చేసిన మన్నాడు అనుకున్నాను నెక్స్ట్ సీఎం ఇస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి చంద్రబాబు నాయుడు గారు. ఏ అర్హత లేదా? ఆల్రెడీ 2 సార్లు చేశాడు. 3ఓసారి చేస్తాడు. అక్కడ కూర్చొని లోపల కూర్చొని యోగా చేసుకున్నాడు. అంటే సినిమా అంటాను పాలిటిక్స్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఈ అమ్మాయికి అది బాగా స్టడీ చేస్తుంది. డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న ఫ్లాట్లో కూడా ఉండేదాను కాదు. ఇప్పుడు నీకు 100 కోట్లు ఇల్లు ఎలాగ వచ్చిందని రమ్యారావు అందరూ అడుగుతున్నారు. అందరూ చెప్తున్నారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆవిడ చెప్తే ఎందుకు నమ్ముతారంటే ఆ ఓన్ కజిన్. ఆ పెళ్ళికే ఆవిడ డబ్బులు ఇచ్చిందట. బాగా మాట్లాడతారు యాక్చువల్గాను. ఏదో టీవీలో చేస్తాం నేను చూస్తూ ఉంటాను. తను కూడా అంటే ఓన్ కజిన్. కేసీఆర్ గారు బ్రదర్ కూతురు అనుకుంటా. సో కాకపోతే వాళ్ళు స్ట్రాంగెస్ట్ ఎప్పుడు కూడా ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులు అనమాట అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది జరుగుతున్న దాంట్లో ఇది నిజమా కాదా సోషల్ మీడియాలో కొడితే వచ్చేస్తున్నాయి కదా. బట్ కవిత ఇది ఒక డ్రామా కింద చేస్తున్నారు. జాగృతి అని తన పెట్టింది కదా. ఆ జాగృతి అనే పేరు మీద తను ఇవన్నీ చేసుకుంటూ ఒక పాపులర్ ఫిగర్ అయిపోయింది ఈ మధ్యన. షీ హెస్ బికమ్ ఇండైరెక్ట్గాను డైరెక్ట్గా కూడా ఈజ్ బికమింగ్ స్లోలీ మోర్ పాపులర్ దాన్ కేటీఆర్. కోర్స్ కేటీఆర్ ఇస్ వెరీ ఎఫిషియెంట్. బాగా మాట్లాడతాడు. అతని మీద ఎన్ని దుమ్ములు వేశారు అన్నీ వేశారు. దాంతోపాటు మనం కూడా అప్పుడప్పుడు ఏమైనా అడిగితే చెప్పాం కానీ ఆ హీరోయిన్ విషయంలో అది ఎంత నిజమే అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవడు కాదు అందరికీ ఉన్నాయి. అందరికీ గులిగింజ పైసల పక్కన అందరికీ ఇంక్లూడింగ్ జగన్ కూడా ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. ఓకే. ఐ డోంట్ థింక్ ఇటువంటి చంద్రబాబు నాయుడు ఒకటికే లేవు. ఈ స్కాండల్స్ ఉంటాయి కదా. ఈ శృంగారపరమైన అది ఆయనకి లేవు. సో మిగతా ఫైనాన్షియల్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ ఆ విధంగా అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవిడ జైల్లో పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ షీఈ్ రీకన్స్ట్రక్టింగ్ హెర్ ఫ్యూచర్. చేయకూసుకోదు మరి. ఒక పక్కన కేటీఆర్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరినే కాకుండా తన్నుకుపోయేవాడు సైలెంట్గా ఉన్న హరీష్ రావు. అతనికి మట్టుకు దెబ్బ కొడుతుంది. ఫాదర్దే గాడ్ ఫాదరే అంటది. ఎలాగో అనుపదే చేస్తుంది. వితౌట్ కేసీఆర్ వాట్ వేర్ ఆర్ యూ? సో కేసీఆర్ని ఎవరు అనరు. ఇప్పుడు తెలంగాణ తెచ్చాడా 2 సార్లు సీఎం. ఈజ్ ఎ గాడ్ ఫాదర్. వాళ్ళకైతే మనకేంటి తెలంగాణ ఉన్న వాళ్ళు అందరికీ గాడ్ ఫాదర్ ఆయనే. ఇంకా ఆయన వయసు కూడా అవుతుంది కాబట్టి ఆయన అలా పెట్టారు. ఈ కాళేశ్వరం ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ చెప్పు అన్ని బేట్లు ఇస్తాయి. ఎక్కడైతే కిక్ బ్యాక్స్ డబ్బులు దొబ్బేశారు వీళ్ళు అటువంటి కాంట్రాక్టులే ఉంటారు. అది చాలా సిగ్గు. వాళ్ళ ఇటువంటి బీహార్లో జరుగుతాయి. 15 కడితే అందులో 13 పడిపోయినాయట ఈ బ్రిడ్జ్లు. అంత దరిద్రమైన స్టేట్ అది. అలాగా తెలంగాణలో జరగకూడదు. కట్టామంటే కనీసం 40-50 సంవత్సరాలు చూసుకోకుండా కూడా ఉండాలి. మన్నాడే బేట్లు ఇచ్చేస్తే సో అది పట్టుకుని ఈవిడ బ్యాట్ చేస్తుంది. అర్థమైందా? వాళ్ళలో ఎవరికి వచ్చినా కూడా వీళ్ళకే పేరు. రేపు కవితకి పెద్దపేట వేసినా కూడా వాళ్ళకే పేరు. నేను ఆపమన్నట్టు ఆపాం.